వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎంత దురదృష్టం అంటే మొన్న గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను. దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నారు వెంకయ్య చౌదరి. వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు. ముందు ఆ జైవ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రజలారా, మా రోజక్క మళ్ళీ వచ్చేసినది. ఏదో మాట్లాడు తెలుసా మీక? రోజక్క ఏదో మాట్లాడుతూ ఉండవు. ఏం మాట్లాడుతూ ఉండవు ఏంటి? నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వం అస్సలు ఇది ఏదో మాట్లాడుతూ ఉండవు కదా, ప్రభుత్వం తప్పు అని అంటున్నావు కదా. ఓమే అక్క, నువ్వు ప్రభుత్వం అంతకుముందు మీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిరుపతికి వచ్చి ఉంటావు? నువ్వు ఇన్నిసార్లు వచ్చి ఉంటావేమో కదా. అందరి దగ్గర దుడ్లు తీసుకొని దర్శనాన్ని తోలిపోతాయి కదా, అప్పుడు కనిపించలేదు నీక? ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు ఈ టోకెన్స్ వల్ల. ఏమన్నా అపాయం జరగద్దు అప్పుడు తెలియదు నీక? అదే తెలియదు మే నీక? ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి వేసుకుంటూ వచ్చావు. ఇంకో విషయం చెప్పనా నీక? దేవుడి దృష్టిలో అందరు సమానులే. చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి, మేము నలుగురికి ఉపయోగపడే విధంగా రాజకీయం చేయాలా. ఇలా చెప్తే ఏడమే నువ్వు గెలిచేది? మళ్ళీ నెక్స్ట్ ఏడ గెలుస్తూ ఇలా మాట్లాడి శవ రాజకీయం చేస్తే ఏడ గెలుస్తావు? గెలవు కదా. నేను చెప్తున్న సలహా తీసుకో, మంచిగా మాట్లాడు, నలుగురికి ఉపయోగపడంగా మాట్లాడితే బాగుంటది. ఇంకొక విషయం చెప్పనా? అప్పుడు మీ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 మంది చిన్నారులు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినారు కదా. అప్పుడు ఏడమే మాట్లాడలేదు నువ్వా? నోట్లో మాటలు రాలని 11 మంది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల సరిపోయారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇప్పుడు ఊరికి ఒక మిస్టేక్ జరిగిందనే ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చేసిన మైక్ ఒకటి తీసుకునే భలే మాట్లాడుతూమే. ఈ పప్పులు నా దగ్గర ఉడగవు. వినడానికి బిల్డింగ్ కావంటే భారతంలో కృష్ణరాజుడికి ఇంత చెప్పిండంట. అట్లా ఉంది నువ్వు చెప్పేదే. పోయేసిరా, టీ కాఫీ తాగేసిరా, తర్వాత చూసుకుందాం. ఉంటా.